గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రాష్ట్ర స్థాయి పురుషులు మహిళల కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తెలిపారు. టోర్నమెంట్ కు సంబంధించిన వాల్ పోస్టర్ను నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి రావడానికి ఇలాంటి లీగ్లు ఉపకరిస్తాయని చైర్మన్ వెల్లడించారు. అమ్మవారి దసరా నవరాత్రులు హడావడి జరుగుతున్నాయి. మరి ఇంకో పక్క మంగళగిరిలో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో క్రీడా మహోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట కబడ్డీ మ్యాచెస్ స్టార్ట్ చేస్తాం. రేపు 9వ తేదీ నుంచి కూడా ఈవినింగ్ కబడ్డీ ప్రోగ్రామ్ స్టార్ట్. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువత అందరిని కూడా ఒక మంచి క్రీడాకారులుగా తయారు చేయాలని ఒక మంచి ఆలోచనతో మరి అనేక టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కానివ్వండి, వాలీబాల్ టోర్నమెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నింటిలో కూడా క్రీడాకారులకి ఎంతో స్ఫూర్తినిస్తూ వారందరికీ కూడా అండగా ఉండి నారా లోకేష్ అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నారా లోకేష్ గారు మరి అదే స్ఫూర్తిగా కంటిన్యూ చేస్తూ మరి క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని, క్రీడాకారులకు ప్రభుత్వాలు అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో మరి ఈరోజు మంగళగిరిలో కబడ్డీ లీగ్ బ్రోచర్ని స్టార్ట్ చేసుకోవడం, మరి ఈ నెల 9వ తేదీ నుంచి కూడా కబడ్డీ పోటీలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి 13 మంది మహిళా టీంలు, 13 మంది పురుషుల టీంలు కూడా ఈ టోర్నమెంట్స్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి గెలుపొందిన వారికి మొట్టమొదటి బహుమతిగా ₹1,00,000, ద్వితీయ బహుమతిగా ₹75,000, మూడో బహుమతిగా ₹50,000 కూడా అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారులందరూ కూడా ఈ కార్యక్రమాలని, ఈ ఆటల పోటీలు తిలకించి మరి క్రీడాకారులందరూ సపోర్ట్గా ఉండాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.